మీకు తెలియకుండా మీ ఇద్దరిని ఫాలో అవుతూ ఒక ఇన్స్పెక్టర్ వచ్చి ఫొటోస్ అన్నీ తీశాడు. ఆ ఫొటోస్ అన్నీ అడ్డు పెట్టుకొని ఇప్పుడు శివాని అడ్డు తప్పిస్తే ఇక మీరు తన సొంతమవుతారని శివాని అన్యాయంగా బలి చేస్తున్నాడు. మీకోసం శివాని జీవితాంతం జైల్లో చెప్పుకూడు తినేలా చేయడానికి ఈ ప్లాన్ అంతా చేశాడు. మీరంటే తనకి ఎంత పిచ్చో ఇప్పుడు అర్థమవుతుంది. మీరు గనక దక్కని పక్షంలో ఇక ఎవరి జీవితాలు ఎలా నాశనం అయిపోతాయో వైనముండదు అంటూ ఇక నీలవేణి అయితే చెప్పంగానే నేనెందుకు ఊరుకుంటాను. శివాని అన్యాయంగా అరెస్టు చేసి తనని జైల్లో పెట్టాడు, ఎందుకు వదిలిపెడతాను. నేను ఇప్పుడే ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటాను అంటూ అనంగానే మీరు ఒక్క పని చేయండి, వెళ్ళి వాళ్ళ అమ్మగారిని కలవండి. వాళ్ళ అమ్మగారు చెప్తే ఖచ్చితంగా డీసీపీ గారు మాట వింటారు అంటూ అనంగానే సరే నేను ఇప్పుడే మేడంని కలుస్తాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది హాసిని. అయితే అనుకున్న విధంగానే ఇక స్వరాన్ని కలవడానికైతే వెళ్తుంది. ఇంతలో మరొక వైపు బాబీనైతే చితక్కొడుతూ ఉంటాడు సన్నీ. అయితే ఈ రోజుతో నా చేతిలో చచ్చావురా, నేను ప్రాణంగా ప్రేమించిన హాసినిని నువ్వు సైకిల్ మీద తిప్పడం, ఐస్ క్రీములు తినడం ఇవన్నీ ఎందుకు చేసావురా? నిజమేరా, నేను హాసిని కోసమే ఇదంతా చేశాను. ఎలాగో నీకు మొత్తం అర్థమైపోయింది కదా. నీకు అర్థమైన నువ్వు చేసేదేమీ లేదు. నువ్వు బయటికి రావడం కూడా కష్టమే. నువ్వు ఈ జైల్లోనే ఉండవలసిందే. నువ్వు ఇంకెట్టి పరిస్థితిలో బయటికి రాలేవు అంటూ ఇక సన్నీ అయితే చెప్తూ ఉంటాడు. పైన ఆ భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా నీ అన్యాయానికి అడ్డుకట్ట వేస్తాడు. నువ్వు స్వార్థంతో ఈ ఉద్యోగాన్ని కూడా వాడుకుంటున్నందుకు నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. పోలీస్ అంటే ప్రజలకి నమ్మకం కలిగించాలి, కానీ నువ్వు నీ స్వార్థం కోసం లేనిపోని కేసులన్నీ నా మీద బనాయించి ఇలా అన్యాయంగా చిత్రవద చేస్తున్నావు. ఖచ్చితంగా నీకు పనిష్మెంట్ పడుతుంది అంటూ శివ అయితే అంటూ ఉండగా ఏంట్రా శపిస్తున్నావా? నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అంటూ ఇక సన్నీ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక కైల అయితే స్వరాన్ని కలుసుకుంటుంది. స్వరాన్ని చూసిన కైల అయితే అమ్మాయి మేడం మీరా? అంటే డీసీపీ సందీపు మీ కొడుకు అంటే సన్నీయా అంటూ అడుగుతూ ఉంటుంది. ఎవరమ్మా నువ్వు అంటూ అనంగానే నేను మేడం కైలాని, మీరే బాబీని కాపాడాలి అంటూ అనంగానే బాబీనా? బాబీకి ఏమైందమ్మా, ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉంటుంది కంగారు పడుతూ స్వర. అయితే బాబీని అన్యాయంగా సన్నీ అరెస్టు చేశాడు. అరెస్టు చేయడమే కాదు, బాబీ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నాడు. బాబీ జీవితాంతం జైల్లో చిప్పకూడు తినాలని ఆ సన్నీ ప్లాన్ చేశాడు అంటూ అనంగానే బాబీ జైల్లో ఉండడం ఏంటి, సన్నీ ప్లాన్ చేయడం ఏంటి అంటూ అడుగుతూ ఉంటుంది. ఇక స్వర అయితే అప్పుడే ఇక జరిగింది మొత్తం అయితే చెప్తుంది. హాసిని మొత్తం తెలుసుకున్నా ఇక స్వర అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. పద నేను ఇప్పుడే వస్తాను అంటూ ఇక పోలీస్ స్టేషన్కి అయితే స్వర హాసిని ఇద్దరు కూడా వస్తారు. ఇద్దరిని చూసిన సన్నీ అయితే ఏంటమ్మా నువ్వెందుకు వచ్చావు అంటూ అడుగుతూ ఉండగా అడ్డు తప్పుకో అంటూ ఇక బాబీ దగ్గరికి అయితే వెళ్ళి నాన్న బాబీ అంటూ దగ్గరికి అయితే తీసుకుంటుంది స్వర. ఇక స్వరాన్ని చూసి ఇక బాబీ అయితే అమ్మా నువ్వు బ్రతికే ఉన్నావా అంటూ అడుగుతూ ఉంటాడు. ఇంతలో అప్పుడే ఇక సందీప్ అయితే హాసినిని ఫోటోలు చూపించి అడుగుతూ ఉంటాడు. ఏంటి హాసిని, నేను ఐ లవ్ యూ చెప్తే నన్ను ప్రేమించనని నీకు పెళ్ళంటేనే ఇష్టం లేదన్నట్టు మాట్లాడావు. శివ చుట్టూ చెట్ట పట్టాలు వేసుకు ఎలా తిరగగలుగుతున్నావు? వాడితో తిరిగినప్పుడు నేను పెళ్లి చేసుకోవాలనే కదా అడిగాను. నేను నీతో తప్పుగా ఏమీ మాట్లాడలేదు కదా, ఎందుకు అలా చేశావు? అంటే ఆ శివగాడంటే నీకు ఇష్టం, నేనంటే ఇష్టం లేదా? చూడు, నువ్వు నన్ను ఇష్టపడితేనే ఆ శివని వదిలిపెడతాను, లేకపోతే వదిలిపెట్టేదే లేదు అంటూ అనంగానే అప్పుడే హాసిని అయితే సన్నీ చంపైతే పగల కొడుతుంది. నీ బుద్ధి మాత్రం మార్చుకోలేదు.
చిన్నప్పుడు అమ్మాయి మేడం నీ సొంతం అవడం కోసం బాబీ మొత్తం ఊళ్ళోనే లేకుండా చేశావు. తన కన్న తల్లి చనిపోయిందని అబద్ధం చెప్పావు. ఇప్పుడు నా కోసం మళ్ళీ బాబీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు. నిన్ను ఎలా వదిలిపెడతాను? నీ ఉద్యోగం పోయేలా చేస్తాను. నీ గర్వం అణిగిపోయేలా చేస్తాను. బాబీ అంటే నాకు ప్రాణం. నేను బాబీ కోసమే బ్రతుకుతున్నాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే బాబీనే చేసుకుంటాను, లేకపోతే జీవితాంతం పెళ్ళి చేసుకోకుండా ఉండిపోతాను, అంతే తప్ప నీకు సొంతమయ్యే ప్రసక్తి మాత్రం లేదు అంటూ ఆశ్రి అనంగానే ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతాడు సన్నీ. అయితే అంటే నువ్వు కైలావా? ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నది శివ బాబీయా అంటూ అడగంగానే అవును బాబీయే, తను నా ప్రాణం, అందుకే నేను తనని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను, అంతే తప్ప నువ్వు అనుకుంటున్నట్టు నేను వేరే ఉద్దేశంతో తిరగడం లేదు. ఇది గుర్తు పెట్టుకో. నేను బాబీని విడిపించుకోవడం ఖాయం. నిన్ను నీ ఉద్యోగాన్ని ఊడగొట్టి నువ్వు చేసిన తప్పు నీకు తెలిసేలా చెయ్యడం ఖాయమంటూ ఆశని అయితే సన్నీకి ఊహించని షాక్ అయితే ఇస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.